మూలిగే నక్క మీద తాటి పండు పడ్డదనే సామెత తెలుసు కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గులాబీ పార్టీ పరిస్థితి గట్లనే ఉన్నది. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి వల్ల అసలే గెలిచే పరిస్థితి లేదు. మీదికెళ్లి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించేసరికి గులాబీ పార్టీ లీడర్లకు మింగుడు పడతలేదట. కేవలం సింపతిని నమ్ముకొని ఎన్నికలకు పోతే డిపాజిట్లు సుత రావని గులాబీ క్యాడర్ గుస్సా అవుతుందట. ఎవరిని అడిగి ఆమెను అభ్యర్థిగా ప్రకటించినరని బహిరంగంగానే కేటీఆర్ని వేసుకుంటున్నారట. బీఆర్ఎస్ లీడర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి అయితే సునీతను ఓడగొట్టే చూపిస్తా అని కంకణం కట్టుకున్నాడట. ఇప్పుడు ఆమెను ఓడిస్తేనే భవిష్యత్తులో ఈ సీటు తనకు వస్తుందని గ్రౌండ్లా గట్టిగానే పని చేస్తున్నాడట. పరిస్థితి గిట్లున్నది, జర చూడు సారు అని కేటీఆర్ కాడికి పోతే మీ లొల్లులు మీరే చూసుకోరి, నేను లాస్ట్లో వచ్చి బిల్డప్లు ఇస్తా అని చేతులు ఎత్తేసిండట. గిటువంటి పరిస్థితులల్లా గెలువుడు కాదు కదా, కనీసం కాంగ్రెస్ కు పోటీ కూడా ఇయ్యలేమని గులాబీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నదట.